సెక్స్ నా బలహీనత శ్రీమతి గారు అన్నాడు వసంత్. నీది బలహీనత కాదు, అది ఒక రుగ్మత అంది సౌందర్య. ఏం పోర్ను చూస్తే తప్పేంటి? ఇంతదానికే డైవర్స్ ఇస్తానంటావా? ఇది కూడా ఒక సెక్స్ ఎడ్యుకేషన్. అసలు ఆ మాటకొస్తే మన దేశంలో ప్రతి స్త్రీకి సెక్స్ ఎడ్యుకేషన్ కావాలి. ఏం సెక్స్ అన్న పదం తప్ప మాట్లాడకూడనిదా? సెక్స్ అనేది 4 గోడల మధ్య జరిగేది. అది నలుగురిలో కూర్చొని చర్చించేది కాదు. ఇలాంటి సొల్లు మాటలు వల్లనే సెక్స్ అన్నది ఒక బ్యాడ్ యాంగిల్లోకి పోయి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. ఆకలిస్తే అన్నం తినమా? దాహం వేస్తే నీళ్లు తాగమా? కోపం వస్తే గట్టిగా గోడలు బద్దలయ్యేలా అరవమా? బాధ వస్తే ఇష్టమైన వాళ్ళని పట్టుకొని గట్టిగా ఏడవమా? సినిమాల్లో హింసాత్మక దృశ్యాలు చూస్తే తప్పు లేదు, రేప్ సీన్లు పెడితే తప్పు లేదు, అవన్నీ చూస్తాం. కానీ డైరెక్ట్గా పోర్ను చూస్తే తప్ప? దానికి డైవర్స్ ఇస్తావా? నువ్వు మాట్లాడే దాంట్లో లాజిక్ లేదు అన్నాడు వసంత్. నువ్వు ఎన్నైనా చెప్పు, అది తప్పని నా అంతరాత్మ చెబుతుంది. మొదట నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పేసేయి, తర్వాత నేను మాట్లాడతాను అంది సౌందర్య. వసంత సౌందర్య పెళ్ళి అయ్యి 1 సంవత్సరం 2 నెలలు అయింది. వసంత్ ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. పెళ్ళైన నెలకే కంపెనీ అమెరికా పంపితే 1 సంవత్సరం పాటు ఉండి వారం రోజుల కిందటే తిరిగి వస్తాడు. సౌందర్య లెక్చరర్గా పనిచేస్తుంది హైదరాబాదులోనే. పెళ్ళైన తర్వాత మొదటి రాత్రి వసంత్ ప్రవర్తన చూసి విభ్రాంతి చెందింది సౌందర్య. మొదటి రాత్రి కూర్చి ఎన్నెన్నో ఊహించుకుంది. కానీ గదిలోకి పాల గ్లాస్ తీసుకొని వెళ్ళగానే బెడ్పై కూర్చొని ల్యాప్టాప్ చూస్తున్న వసంత్ గదిలోకి వచ్చిన సౌందర్యను చూసి చేతులతో సైగ చేశాడు. అతను చెప్పినట్లే వెళ్ళేసరికి ఆ ల్యాప్టాప్లో పోర్న్ వీడియో చూస్తున్నాడు. ఛీ, ఏమిటిది అంది సౌందర్య. సీ కాదు, చూడు అంటూ తన ముఖంపై అడ్డు పెట్టుకున్న సౌందర్య చేతులను తీశాడు. అలాంటి దృశ్యాలను సౌందర్య ఎప్పుడూ చూడలేదు. ఒకానొక కుతూహలంతో కాసేపు చూశాక ఆ ఉద్రేకంలోనే మొదటి రాత్రి అయిపోయింది. ఆ 3 రాత్రుల్లో అలాగే చేశాడు. సౌందర్య మొదటి రాత్రి ఒక్కసారి తప్ప మళ్ళీ ఆ పోర్ను చూడలేదు. వసంత్ ఆ ల్యాప్టాప్లో ఆ పోర్ను చూడటం, దగ్గరికి రావటం శరీరానికి సుఖమే తప్ప మనసుకు లేదు. వసంత్ అమెరికా వెళ్ళే వరకు సౌందర్యకు ఆలోచించలేని ఒకనొక స్తబ్దత ఏర్పడింది. అమెరికా వెళ్ళాక కూడా ఎప్పుడు మాట్లాడినా సెక్స్ టాపిక్. ఒకసారి వీడియో కాల్లో నీ అందాలు చూపించు అంటూ అతను అన్న మాటలు విని విభ్రాంతి, అసహ్యం కలిగి కేవలం ఇందుకోసమేనా తాను అనే నిరాశతో ఫోన్లో మరోసారి ఇలాంటి టాపిక్ మాట్లాడితే ఫోన్ మాట్లాడను, మామూలుగా మాట్లాడితే మాట్లాడుతాను అని చెప్పింది సౌందర్య. 1 సంవత్సరం తర్వాత తిరిగి వచ్చాడు. మారతాడేమో అనుకుంది, కానీ మళ్ళా అదే తంతు. అతని విషయంలో ఒక నిర్ణయం తీసుకుంది. డైవర్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నానని ఖచ్చితంగా చెప్పేసింది. కానీ తన తల్లిదండ్రులు తట్టుకుంటారో లేదో అని ఆలోచించింది. అసలే తండ్రి హార్ట్ పేషెంట్, తల్లి బాగా సెన్సిటివ్. పరిస్థితులు ఎలా మారతాయో తెలియదు. వీలైనంత వరకు తన సమస్యను తానే పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలనుకుంది. భర్తకు మాత్రం
ఇప్పుడే డైవర్స్ ఇస్తానని చెప్పింది సౌందర్య. ప్రస్తుతం నడుస్తుంది ఆ చర్చ. వసంత్ సౌందర్య ముఖంలోకి చూస్తూ, మన దేశంలో నాకు సెక్స్ కావాలి అని అడిగే ధైర్యం స్త్రీలకు ఉందా? బెడ్రూమ్లో సరి అయిన సుఖం దొరక్క బాధపడే స్త్రీలు ఎందరో ఉన్నారు. ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడు కాదు స్వతంత్రం వచ్చింది. ధైర్యంగా పోర్ను చూడగలిగినప్పుడే స్త్రీకి నిజమైన స్వాతంత్ర్యం అన్నాడు వసంత్. సెక్స్ పశువులు కూడా చేయగలవు. కేవలం సెక్స్ అంటే 10 నిమిషాల నుండి అరగంట పాటు ఏకంగా 2 శరీరాల ఒరిపిడి. అది కేవలం ఒక ఆవేశం. ప్రాత్యక్ష దేశాల్లో లాగా మన దేశంలో స్త్రీలు సెక్స్ కావాలని అడగరు. ధైర్యం లేక కాదు, ఇష్టం లేక. వాళ్ళకి కావాల్సింది రోమాన్స్. అది అడిగేది కాదు, అవతల వ్యక్తే తెలుసుకొని ఇచ్చేది. స్పృహతో కూడిన సమర్థకు ప్రతిరూపం అది. నువ్వెలా నన్ను స్వీకరిస్తావో నీకు అర్థమైతే చాలు అంది సౌందర్య. ఇబ్రాంతపోయి ఇంటున్న వసంత్ సౌందర్య చెప్పిన విషయాల ముందు తన వాదన పసలేదని అర్థమైంది. అతడు అందమైన భార్యను వదులుకోవటానికి సిద్ధంగా లేడు. అందానికి తోడు ఆమె జ్ఞానము, సంస్కారము, ప్రతిభ ఇవన్నీ చూశాక సౌందర్య అంటే మరింత ఇష్టం కలిగింది. ఆమె చెప్పిన దాంట్లో వాస్తవం ఉన్నట్లుగా తన మనస్సుకు అనిపిస్తుంది. సౌందర్య, ఇంతవరకు నిన్ను చూసిన నా దృష్టి వేరు. నేను ఒప్పుకుంటాను. సహజంగా పరవశం పొందే సుఖాన్ని పోర్ను చూసి పొందాలనుకోవటం తప్పే. డైవర్స్ అనే మాట మరోసారి అనకు ప్లీజ్ అన్నాడు వసంత్. వసంత్ మాట విని మనసులో పెద్ద భారం దిగిపోయినట్లని అనిపించింది సౌందర్యకి. సంతోషం కూడా వేసింది. కానీ నాకు సెక్స్ మాత్రం చేసే భర్త వద్దు, రోమాన్స్ తెలిసిన భర్త కావాలి అంది సౌందర్య. ఆ రోమాన్స్ తెలియాలంటే నేనేం చేయాలో చెప్పు, చేస్తాను. కానీ డైవర్స్ మాట మాత్రం ఎత్తకు అన్నాడు వసంత్ బ్రతిమాలుతూ. నువ్వు ఖచ్చితంగా చేస్తానంటే చెబుతాను అంది సౌందర్య. ప్రామిస్, ఖచ్చితంగా చేస్తాను. చెప్పటానికి ఊపిరి పీల్చుకొని, భగవంతుడా దయచేసి నా భర్తను మార్చు అని ఒక్క క్షణం ప్రార్థించింది. పాల గ్లాసుతో బెడ్రూమ్లోకి అడుగుపెట్టింది సౌందర్య. వసంత్ దగ్గరగా వచ్చి ఆమె చేతిలోని పాల గ్లాసు తీసుకొని ఆమెతో తాగించి మిగిలిన పాలు తాగుతాడు. అయ్యో, అలా నేను చెయ్యాలండి అంటూ చెబుతుంది. వసంత్ ఆమెను బెడ్ వైపు తీసుకొని వెళ్ళి తన హృదయాన్నే తెరిచి అందులో ప్రతిష్ఠించుకున్నట్లుగా ఆహ్వానించి ఆ క్షణంలో ప్రకాశిస్తున్న ముఖంతో, ఎలుగుతున్న చూపులతో మిలమిల మెరిచిపోతున్న సౌందర్య కాళ్ళ వద్దనున్న నేలపై కూర్చొని ఆమె పాదాలపై ముద్దు పెట్టుకున్నాడు వసంత్.